హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారా వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. గుమగుమలాడే ఈ చేపల పులుసుని ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు చేపల పులుసులోకి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు 2 టేబుల్ స్పూన్, అలాగే జీరా 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, చిన్నులపై రెబ్బలు ఒక 10 తీసుకున్నానండి. అల్లం ఒక 50 గ్రామ్స్ చిన్నగా పీసెస్ కట్ చేసి తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇక్కడ ఫిష్ నేను 1.5 kg తీసుకున్నానండి. అందులో కావాల్సినవి చూద్దాం. క్రిస్టల్ సాల్ట్ 3 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 1.5 టేబుల్ స్పూన్, అలాగే ఆయిల్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనం ఇందాక మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మసాలా పేస్ట్ కూడా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకోండి. ఎందుకంటే చేపల పులుసు కాబట్టి మనం కలిపేటప్పుడు ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. అందులో ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పుదీనా, తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా 2 వేసుకుంటున్నాను. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా ఒక 3 టొమాటోస్ వేసుకుంటున్నాను. ఒక 7 చిల్లీ ఘాటు పెట్టుకొని వేసుకోండి, తుంచవసరం లేదు. అందులో ఒక హాఫ్ స్పూను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం అవి వేగేదాకా ఉంచాలండి. కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్కి ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ కొంచెం బాగా ఫ్రై అవుతాయండి. ఫ్రై అయ్యాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఫిష్ మసాలా పేస్ట్ ఏదైతే రెడీగా పెట్టుకున్నామో అది మొత్తం ఇందులో యాడ్ చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులో చింతపండు రసం అనేది మనం యాడ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ చింతపండు చూపించా కదండి, ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను.
ఈ రసం యాడ్ చేశాక ఇట్లా గెంటుతో కాకుండా మనం ఇట్లా కలుపుకోవాలి. పీస్ అనేది విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఒక 20 మినిట్స్కి మనకి పులుసు అనేది కొంచెం దగ్గరగా వచ్చి ముక్క కూడా ఉడికిపోయిద్దండి. మనం చూసుకోవాలి, సాల్ట్ అది కూడా అప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ and don't forget to click the bell icon. Thank you.